అన్నమయ్య జిల్లా రామాపురం ఎంపీడీఓ కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మంత్రికి వినతి పత్రాలను అందజేసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. అన్నమయ్య జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వంలో పేదల భూములను లాక్కున్నారని, రికార్డులను ట్యాంపరింగ్ చేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఇక వైసీపీ ప్రభుత్వంలో కింద స్థాయి అధికారుల నుంచి పై స్థాయి అధికారుల వరకు ఒత్తిడి తెచ్చి వారి మెడ మీద కత్తిపెట్టి పేదల భూములను లాక్కున్నారని అన్నారు. తమ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చూస్తామన్నారు. ఇక రైతుల హక్కులను కాపాడేందుకే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు. లేని విధంగా అన్నమయ్య జిల్లాలో గత 5 సంవత్సరాల్లో అవకతవకలు జరిగినాయి. నిజంగా ఎవడైతే లబ్ధిదారుడు ఉంటాడో, పేదవాడు ఉంటారో వారి యొక్క భూములు లాక్కోవడం జరిగింది. వాళ్ళ యొక్క ఆన్లైన్ రికార్డులు ట్యాంపర్ చేయడం జరిగింది. ఆ రోజు ఉన్న అధికారులు అయితేనే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి మెడ మీద కత్తి పెట్టి రైతుల యొక్క భూములు లాక్కోవడం జరిగిందంటే ఒకసారి మీరంతా ఆలోచించాలా. మేము ఎలక్షన్ల ముందు ఏదైతే చెప్పామో చెప్పిన విధంగానే రాబోయే కాలంలో రైతు అనే వానికి ఏ సమస్య రాకుండా రికార్డు పరంగా, చట్టపరంగా ఏవైతే వాళ్ళకి హక్కులు రాజ్యాంగం కల్పించిందో హక్కులు కాపాడేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది.